కొట్టుకుంటారు. Just wait here for 2 minutes, okay? అమ్మో బాడుకులందరూ ఇక్కడే ఉన్నారు. రంగా 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 నాకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళిపో. రంగా చింది చోర్ సరే ఆగు ఆగు లాగు గుండు అయిందా ఓ ఇనికి లేనట్టే మొత్తం మూసుకుంటాను. అరే మామ అయిందేదో అయింది, జరిగింది తలుసుకుంటే మా గుండెలు రగిలిపోతాయి. నువ్వు ఇట్లా మన్ను తిన్న పాములు ఎక్కున్నావు అనుకో, ఆ బిల్లగాడు ఏదో రోజు అత్తనేసుకొని పోతాడు. అట్లా గిట్లా జరిగిందనుకో, అవమానంతో మేమందరం ఫుల్ బాటిల్ రాగొట్టి గొంతెండకపోయి పానాలు ఇడతాం. తర్వాత నీ ఇష్టం. నీ బాధ నాకు అర్థమైంది జంతు, కానీ ఇక పోరు కైలోపి చెప్పాలంటే కష్టం మామ. ఆ పోలు ముంగట నిలబడి మాట్లాడుతా అంటే కాళ్ళు నొక్కుతా ఉంటాయి, బొట్టుక నరం గుజ్జినట్టాయి, కడుపులో ఎట్లనో అవుతుంది. నాకు తెలుసు మామ, ట్రూ లవ్ అంటే గట్లనే ఉంటుంది. అందుకే నీ గలీజ్ ఫీలింగ్స్ అన్ని ఒక లెటర్ మీద పెడదాం. పొల్లది అమెరికాయ, మనమేమో దానికి ఆల్రెడీ మంచి స్కెచ్ చేసిన. ఒరేయ్ పోయి ఆ గుడ్డని పెట్టుకరా పోరి. రైట్ సరే మామా అలాగే. పోరి పోరి జల్దీ రారి. గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటే, జగమంతట ప్రణయం ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశాం మనమే. జన్మించలేదా నీవు నా కోసం, గుర్తించలేదా నన్ను నా ప్రాణమే. నన్ను వదిలేండిరా రే, నన్ను వదిలేండిరా. రాదా కూసో కూసో. రే నాకు రేపు ఎగ్జామ్ ఉందిరా, రేపు నాకు ఎగ్జామ్ ఉందిరా, నన్ను వదిలేండిరా. రేపు మామకి ఎగ్జామ్ లెక్కనే ఆ పోరికో లవ్ లెటర్ రాయిరా. లవ్ లెటరా? చుబ్బే ఎందుకురా నవ్వుతాను? ముఖానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటే మామా వాడు నన్ను అవమానిస్తుండు. మా వంశం దేనైనా సహిస్తుంది కానీ అవమానాన్ని సహించదు. మమ్మ మమ్మ అంత గట్టిగా పనులు కోరుకోకు, ఇరిగిపోతాయి. ఇగో మన గల్లీలో ఇంగ్లీష్లో 4 ముక్కలు వచ్చింది ఒక్కడే. అరే రాయిరా పాప, నీ దండం పెడతా. అరే ఆ పెన్ పేపర్ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. ఇక మొదలు పెట్టరా. డార్లింగ్ శ్వేత. శ్వేతరా? అరే నన్ను వదిలేండిరా రే. మా ఎగ్గి తెలుస్తున్నాను, హార్మోని పెట్టలేసి నలిపేస్తాడు రా, ప్లీజ్ రా. ఒరేయ్ నీ పానానికి మామ పానం అడ్డు, ఓకేనా? నా పానవా? ప్రేమించింది ఎవడు? నేనే. మరి నీ పానమే, నువ్వు రాయిరా రాయ్. అయినా నీ ముఖానికి ఎంఆర్ బంధు అవసరం అంటారా? కూర్చున్నా కొడక, ఎన్ని సినిమాలు చూడలే? అయినా మనలాంటి బేకార్ గాలనే పోరీలు లైక్ చేస్తారని ఏదో ఒక ఉత్తరం రాయరా అంటే ఇంత బిల్డప్పా? ఇలా బెదిరిస్తున్నాను రాయని పోండ్రా. ఇక లేత్త దీనికి రైతు. ఇప్పుడు చెప్పురా నీ రొల్లేందో. డార్లింగ్ శ్వేత, ఫస్ట్ సార్ నిన్ను మా గల్లీలో చూసినప్పుడే నా వికెట్ లేచిపోయింది. నువ్వు ఇచ్చిన షేక్ హ్యాండ్ నా జిందగీనే షేక్ చేసింది. అరే మామా, నువ్వు లేని జీవితం వడ్కా లేని రాత్రిలా, గ్యాస్ లేని సోడాలా, నాడాలేని పైదామాలా. బాగుంది బాగుంది బాగుంది. రాయ్ నువ్వు అంటే హచ్చుకుక్కలా నీ ఎదగే ఉంటా. నువ్వు లేకుంటే పిచ్చి కుక్కల హైవేలో లారీ లెంబడి పడతా. నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ మ్యాచ్ అయితే రేపు సంగీతం క్లాస్ కి చిలకపచ్చ చుడిదా తీసుకుంటా. ఇట్లు ద వన్ అండ్ ఓన్లీ డిస్కో రంగా. యానిమల్. ఒరేయ్ మందు పోసినోడు సోడ పోసినట్టు, అన్నం వేసినోడు కూరేసినట్టు ఈ లెటరు నువ్వే తీసుకుపోయి అతమకి. నేనా? ఈ విషయం మా అమ్మ తెలిసి నన్ను చంపుతుందిరా. రేయ్ మళ్ళా లేచింది. నా పని అయిపోయింది. వార్నా గుడ్డి సంపత్గా. అరే నన్ను వదలండి రా, నాకేం తెలియదురా రే. అరే నన్ను వదలండి రా, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అరే రే నన్ను వదలండి రా ప్లీజ్ రా. అరే అరే ఎందుకు నన్ను రౌండ్ చేశారు?
ఉండొత్తాది కొడక కోసి కారం పెడతా. అరే అరే ప్లీజ్ రా. ఏంది అరే, నాకేం ఇది? తెలీదు. అరే వెళ్ళిపోతారా? అరే అరే నాకేం తెలీదు. తెలవదా అబ్బే? అరే, నువ్వు కాదు శ్వేత బండ్లు పెట్టి అరే అరే నన్ను వదిలేండి రా. అరే అరే ప్లీజ్ రా. అరే రిస్క్ నాకేం తెలీదురా. నీ వల్ల కాకి 2 అవమానాలు. ఒకటి కాకపోరికి లవ్ లెటర్ రాయటం, 2 అది ఇంగ్లీష్ లో రాయటం. ఒరే పిచ్చిన వెళ్ళారా, ఈ లెటర్ ఆ డిస్కో గాడిదిరా. డిస్కో గాడిదా? ఆ గాడిద్దే. కాకా ఏం చేద్దాం? ఏంద్రో ఇది కొత్తగా కనిపిస్తుంది. మామ అత్తేందో చదువుతుందన్నా? మెడిసిన్ మామా. మెడిసిన్ అంటే? మనకి రోగం వచ్చినప్పుడు వేసుకుంటాం కదా గోళీలు, అవి తయారు చేసి చదువు మామా. ఓ అదా, ఇంకా నేను డాక్టర్ అనుకున్నా. మామ అత్తొస్తుంది అత్తొస్తుంది. వస్తాందా వస్తాందా? తిరుగురా మామ. వద్దు మామా. సిగ్గున్న తిరుగే. ఐ లవ్ యూ బావా. Return to their own. కంగ్రాట్స్. I myself will not leave here until the streets are deserted. Around you are no longer captain. కోత్త కొడక. హాయ్ సార్. సార్ బోర్ కొడుతుంది, ఆ టీవీ కొంచెం రిమోట్. నమస్తే సార్. నమస్తే. అసౌకర్యంగా ఉన్న ఈ బెల్ట్ మాకెందుకు ఇచ్చారో తెలుసా? ఈ ఇన్షర్ట్ చేసుకుని స్టైల్ గా తిరగడానికి కాదు, అన్యాయాన్ని ఎదిరించడానికి. మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తే పోలీస్ కావాలి, ఎలక్షన్లు జరిపించాలంటే పోలీస్ కావాలి, మీరు ఎలక్షన్ లో గెలిచినా పోలీస్ కావాలి. ఓడి మనకంతా మంచి జరుగుతుంది. కొన్నాళ్ళు ఓపిక పట్టండి. మీరంతా ధైర్యంగా ఉండండి రా. ఉంటాం సార్. ఎందుకండి ఈ బేవర్సగాళ్ళు మళ్ళీ బయటికి తీసుకొచ్చారు? 4 రోజులు లోపల ఉంటే బుద్ధి వచ్చేది కదా. ఆపండి. రేయ్ గాడిదలు అడిగారు, సిగ్గులేదురా మీకు? లీడర్లే సొసైటీ నడిపించాల్సిన మీరే ఇలా ప్రవర్తిస్తుంటే ఇంకేమనాలరా? ఛీ! చల్ నిక్లా మామ. అరే గుడ్డి, ఇడెందుకున్నారా ఇక్కడ? వాడు బయట ఉంటే రంగాకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ఇక్కడ ఉంటే శ్వేత ముందు వాడిని ఎదవం చేయొచ్చు. అందుకే నేనే రమ్మన్నా. ఇంట్లో నీకు ఫైదేంద్రా? వాడు నన్ను గ్రౌండ్ లో కొట్టింది మర్చిపోలేకపోతున్నా. రివెంజ్. మీరు ఎలక్షన్లో మా తరపున పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని శ్వేత చెప్పింది. అందుకే ఇక్కడికి రమ్మన్నాను. అల్లా అప్కా భలా కరేగా మాస్టర్. ఈ ఎలక్షన్లో మనం ఏ ఉద్దేశంతో పోరాడుతున్నామో మీకు తెలుసా? నీకు తెలుసా? లే, మన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి సెజ్ పేరుతో ఈ టౌన్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కాజేయాలని చూస్తున్నాడు. అదే జరిగితే మన టౌన్ కూడా నాశనం అవుతుంది. అలా జరగకుండా ఉండడం కోసం ప్రజల్ని చైతన్యపరిచి మన భూముల్ని మనమే కాపాడుకోవాలి. ఇది మీ వల్ల అవుతుందా? ఓకే సార్. ప్రచారం చేయాలంటే నాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి. అందులో మొదటిది, ఎవరు అబద్ధాలు ఆడకూడదు. రెండవది, మద్యం మాంసం ముట్టకూడదు. ఏంది, మనం ఎన్నికల ప్రచారం చేస్తున్నామా, అయ్యప్ప మాలేస్తున్నామా? ఇవన్నీ మాత్రం కావు సార్. పెద్ద మనిషి చెప్తా అండగా మధ్యలో నీ లొల్లేంది బే? మూడవది, డబ్బులు ఖర్చు చేయకుండా ఈ ప్రచారం చేయాలి. మీకు ఈ రూల్స్ ఇష్టమైతే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు.
అప్పుడు మీరు ఒక్కలే ఉంటారు ఇక్కడ పాన్రా. కుదరు ఎవడు చేస్తలేడు ఎలక్షన్, నేను ఒక్కడే నిలబడ్డాడు. ఆగుబే గుద్దుతా చెప్పేది నువ్వు. వెల్ ఇప్పటి నుంచి టౌన్లో శిబిరం, ఓటర్స్ లిస్ట్ లాంటి పనులు రంగా నువ్వు చూసుకో. బిల్లాది ఓకే. ఓకే డిస్కో రంగా జిందాబాద్, డిస్కో రంగా మీరేం ఫిగర్ చేయకండి సార్, మేము చూసుకుంటాం అంతా. వేస్తాం. నడుగురా. వీళ్ళు మనకు అవసరం అంటావా అమ్మా? ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాస్టర్ ప్లీజ్. ఓకే, మొత్తం 4 మండలాలు, 62 విలేజెస్, 1,52,000 ఓటర్స్. మన మాస్టర్ కాకుండా ఇంకా 2 బలమైన అభ్యర్థులు. ఉన్నవి 15 డేస్. టైం చాలా తక్కువ. వీలైనంత తొందరగా మనం ప్రజల దగ్గరికి చేరుకోవాలి. ఇక్కడ ప్రధాన సమస్య ప్రజలు ఓటింగ్ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోవడం. భిక్షపతి లాంటి రాజకీయ నాయకులు ఇలా చేశారు. మతం ప్రాతిపదికన వాళ్ళని విడదీసి జనం ఎప్పటికీ వాళ్ళ అదుపులో ఉండేలా కాపాడుకుంటున్నారు. ముందు మనం చేయాల్సింది ఓటు మన ఆయుధం అని జనాలకి అర్థమయ్యేలా వివరించడం. బాయ్ శ్వేత. మీరు మారర్రా. ఇమ్రా డిస్కో, మా జాగలా నీకేం పనిరా? శిబిరం వేస్తున్నాం. శిబిరమా? ఏ పార్టీ రా నీది? మాస్టర్ మరుచెంపు పార్టీ. ఉత్తిమల కూపెక్కువ ఉన్నట్టు నీదో పార్టీ, దానికో శిబిరం. ఇండిపెండెంట్ గా నువ్వు వచ్చి ముందేసుకుంటే చరిత్రన్న పార్టీ మేమేడేసుకోవాలరా బాబు. 100 ఏళ్ల చరిత్ర, ఇది అన్యాయం. పార్టీ ఎవరిదైనా పార్టీయే. ముందు గుణపం తెచ్చి పాతింది మేము. మామాడు కత్తి బయటికి తీసిండే. రే బేబీ, సీనియర్ అని మర్యాదిస్తున్నా. చల్ మన టెంట్ అసెంట్ అయ్యండి. సల్లావటర్ కొడుకులు పోన్రా తొండి సాలేగలరా. తొండికి మొండికి దేవుడు చూస్తారా మిమ్మల్ని బొంద పెట్ట మీ మొందాలు చెప్తే. నమస్తే మాస్టర్ సాబ్. నమస్తే. కొంచెం చూసుకునేయండి, జాగ్రత్త. మెల్లగా మెల్లగా. ఇలా పెట్టు. తినడానికి ఏమైనా తెచ్చిరా మాస్టర్? ఇవన్నీ నేను ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్నా నా ఆస్తిరా. ఓ మరి ఇంత వాల్యుబుల్ వస్తువులు ఇక్కడికి తెచ్చిర్రు? ఎవరైనా ఎత్తుకపోతే? జంతు. సారీ మాస్టర్. ఇవి గత 3 దశాబ్దాలుగా ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుంటున్న దేశభక్తి గీతాల క్యాసెట్లు. ఇది మన ఎన్నికల గుర్తు, మరచెంపు. ఇది గాంధీ గారు తన చేత్తో స్వయంగా వడికిన రాట్నం. ఒరే, ఇవన్నీ వస్తువులు కాదు, నాతో పాటు అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్న నా ఆయుధాలు. ఓ యు మీన్ వెపన్స్? ఓ మై గాడ్. వెపన్స్ అంటే నువ్వు అనుకునేవి కావురా, సామాజిక ఆయుధాలు, సమాజ గతిని మార్చే ఆయుధాలు రా. వామ్మో, మాస్టర్ ఎండల తిరిగి ఏదేదో మాట్లాడుతాను రో దేవుడు. ఒరే, ఇవన్నీ జాగ్రత్త సుమా. హలో. వావ్, ఇట్స్ ఆల్సో కలర్ఫుల్ హియర్. ఇట్ లుక్స్ లైక్ ఎ ఫెస్టివల్. ఇండియాలో ఎలక్షన్ల ముందు గంతే పండుగ లెక్క ఉంటుంది. ఎలక్షన్లు అయినాక మొత్తం నాకి అందరికి ఇట్స్ కామన్. బై ద వే, బిల్లా ఇక్కడ? ఏమోనమ్మా, నాకు తెలీదు. మామ ఊర్లో అత్త దవాఖానా షురూ చేసినాక కంపౌండర్ నౌకర్ నాకేయాలా? మరి నేనేం చేయాలి బే? పెద్ద కాంపౌండర్ నేను, నువ్వు నా అసిస్టెంట్. అట్లాగైతే ఓకే మామ. మామ రింగ్ అవుతుంది. మామ అత్త ఫోను. యా, స్కోప్ బిల్లా స్పీకింగ్. హాయ్ బిల్లా, ఏం చేస్తున్నావు? మాస్టర్ని గెలిపించనీకి ఊరంతా ఎండలబడి పిచ్చి కుక్కలేక ప్రచారం చేస్తున్నా. నాకు తెలుసు బిల్లా, నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు. అందుకే నువ్వంటే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్. కానీ ఇది సరిపోదు బిల్లా, మనం ఇంకా చాలా ప్రచారం చేయాలి. అవతల పార్టీ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. అందుకే మనం ఇంటింటికి వెళ్ళి మాస్టర్ గారిని ఎందుకు గెలిపించాలనేది చెప్పాలి. ఈ రోజుకెళ్ళి నేను బిల్లా కాదు, పులి పిల్ల. బాయ్, సీ యూ. బాయ్. మామ బండి తీరా, ఊళ్ళో ఉన్న గడపలన్నీ గంటలు చుట్టాలి. మన గోకని గడపలు ఉన్నాయా? మన ఊర్లోకి వెళ్తే బొక్కలు చూరా చూరా చేస్తారు మామ. పెగ్గట్టు. Cheers.
ఆపురా ఆపు ఆపు ఏయ్! ఎన్ని దినాలైందే నేను చూసి ఏమ్రా అందరూ మంచుకుంటారా మామా గీడా గీడ చూడు ఇక్కడికి రా మన శిబిరం ఇక్కడ ఇదేందలుడు ఈ పంతులు గాని శిబిరంలో కూర్చున్నావు కొంప తీసి పార్టీకి ఇట్లా మార్చేసినవా ఏంది లేకపోతే ఏంటి మావా ఆ కోట్లింగం కంటే కాంప్రమైజ్ అయింది మా అయ్యా పగ ప్రతీకారాలతో బతుకుతున్నావు ఆ మాత్రం పోర్చి ఉండాలి మామా శబ్బాష్ శబ్బాష్ ఇప్పుడు ఇప్పుడు నా అల్లుడు అనిపించుకున్నావు రా హలో నమస్తే నమస్కార్ ఆదాబ్ వణకం మీరు చూస్తుంది గాలి వార్త నేను మీ వాణిని వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో డయల్ యువర్ స్టార్ అబ్బాయి ఈడెందుకు వచ్చిందే ఈయనింట్లో పీనికెళ్ళా ఈ వారం మన డయల్ యువర్ స్టార్ ప్రోగ్రామ్ కు వచ్చిన మన గెస్ట్ గురించి మాట్లాడాలంటే మాటలు సరిపోవు లోటాకేనా లంగోటాకేనా గ్లామర్ అద్దిన ఇమేజ్ తనకే సొంతం ఐ నో ఈ పాటికే మీరు గెస్ట్ చేసి ఉంటారు ఎస్ యూర్ రైట్ పాపా చెడ్డీ ఫేమ్ రిచ్పల్లి యాడ్ స్టార్ యాక్టింగ్ సెన్సేషన్ యువజన నాయకుడు వన్ అండ్ ఓన్లీ బిల్లా వెల్కమ్ టు ది షో బిల్లా థ్యాంక్ యూ. మీరు కాల్ చేయవలసిన నంబర్ 9345445545. అసలు నటించాలన్న ఆసక్తి మీకు ఎలా పుట్టింది? వెల్ చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టేనికి జర్మనీ కడుపులు నొప్పని బాగా నటించటం అది తెలిసి ఇంట బయట జనాలు నాటకాలు వేసుకునేసరికి అది నా పసి మనసులో బాగా నాటకపోయింది. గప్పుడే డిసైడ్ అయినా. మన ఫస్ట్ కాలర్. హలో డయల్ యువర్ స్టార్, ఎవరండి మాట్లాడేది? బిల్లతో మాట్లాడాలి. ఏ నాతో మాట్లాడరా? నా బాకీ కడతానంటే దినమంతా నీతోనే మాట్లాడతా. బాకీ ఏంటండి? నేను వైన్ షాప్ కోట్రెడ్ని మాట్లాడుతున్నా. నీ బిల్లు 50,000 దాటిపోయింది బిడ్డ. నీ అయ్యని అడిగితేమో నాకేం సంబంధం లేదంటుండు. రేపటి దాకా చూస్తా, లేకపోతే నీ బ్యాండ్ బజాయిస్తా బిడ్డ. ఏ ఊక కోట్రెడ్డి, ఎంత దోస్తానైతే ఇంత మజాకనా. జరంతసేపు నిజమే అనిపించింది. ఆట బట్టి ఇయ్యాలంటే నీ తర్వాతే. హలో హలో హలో, ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ మామూలే కదండి. చెప్పండి బిల్లా గారు, సడన్ గా రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు మీరు? ప్రజా సేవ. నేను పుట్టిన గడ్డకు నా ప్రజలకు నా వంతుగా ఏదో చెయ్యాలనే తపన. అంతేకాక గొప్ప నటులందరూ నటన తర్వాత రాజకీయం వైపే అడుగులేసిర్రు కదా. ఎనీ డౌట్స్ చెప్పు. ఎవరో కాలర్ లైన్ లో కాల్ తీసుకో. కాల్ కట్ అయింది. అయితే చెప్పండి బిల్లా గారు, రాజకీయాల్లోకి వచ్చాక మీరు 1 సెకండ్, ఎవరో కాలర్ లైన్ లో ఉన్నట్టున్నారు. ఇలా మిస్డ్ కాల్స్ ఇస్తే ప్రయోజనం లేదండి. మిస్డ్ కాల్స్ కి మేము కాల్ చేయమండి. అయితే చెప్పండి బిల్లా గారు, మనం ఎక్కడున్నాం? షూటింగ్ లా? అరే పంచిచ్చే చూసినావా? హలో ఎవరండి? హలో, బోగ్ బిల్ల గారు ఉన్నారండి. మీ పేరేంటి? ఇప్పుడు పేరు మర్చిపోయావు, తర్వాత నన్నే మర్చిపోతావేంటి? బాలమణి. నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు బోగ్ బిల్ల, కానీ నీకు నాకు మన ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ బిడ్డనైనా పట్టించుకో బోగ్ బిల్ల. ఆ రోజు వర్షం పడలేదు, ఉరుమైనా ఉరమలేదు. నేను వద్దు వద్దు అన్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చావు. నేను స్నానం చేయలేదు బోగ్ బిల్ల అన్నాను, అయినా నువ్వు వినలేదు. నీ కక్కు చూపించుకున్నావు. రేపు నా కడుపులో బిడ్డ బయటకు వచ్చి అమ్మా నాన్న ఎక్కడా, అమ్మా పోగాడు ఎక్కడా అంటే ఏం చెప్పను బోగ్ బిల్ల? ఏడి పేరు చెప్పినా, వీడి పేరు చెప్పినా, నీ పేరు చెప్పినా, పేరు చెప్పినా, భగవంతుడా ఎందుకు నాకు ఈ పరీక్ష? అమ్మా నువ్వన్నా చెప్పమ్మా బోగ్గడికి నాకు న్యాయం చేయమని. అసలు ఎవరు మాట్లాడేది? పూటకో గడప తొక్కేవాడివి, నేను నీకు ఎలా గుర్తుంటాను రా? ఒరే కసాయి వాడిని నమ్మినట్టు నేను ఈ బోగ్గాని నమ్ముకున్నాను, ఇప్పుడేమో టీవీ దాన్ని తగులుకున్నాడు. ఒరే బోగ్గా, నీ బొక్క పగిలిపోతాయా? ఇవాల్టి ప్రోగ్రామ్ ఇంతటితో సమాప్తం. లైవ్ షో గన్ను లాంటి కన్నులున్న చున్న. హాయ్ ఏంది మామ, లాస్ట్ బస్సు మిస్ అయినట్టు గట్ట రందులున్నావు? నీ నాయన కాదని ఈ ముసలోని నమ్ముకోవడం న్యాయమా? ఎంత చేసి ఏ ముళ్ళే కట్టుకున్నావు? నీ నాయన వెనకపంటి ఉన్న సాయంత్రానికి చల్లటి బీరు దొరుకుతుందనే గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు చూడు, నీ పైసలతోనే ఆళ్ళు తై తక్కలాడతా అంటే మనం గ్యాస్ నూనె కూడా లేకుండా సతికిలబడి కూర్చున్నాం. మామ మందాకి 3 రోజులైంది, గొంతు ఎండుకపోతుంది. ఏదోటి చేయి మామ, దండం పెడతా. ఓ లైట్ పెట్టుకొని దిక్కులేదు, ఎందుకురా మీ ముసలానికి ఎమ్మెల్యే పదవి? ఏంద్రా మీ కరెంట్ పోయింది? ఇదేరా మన శిబిరం రే. జరగండి.
కోకిలాడు తీసుకుంటారు పండ్రా రేయ్. అరే కోతుల మామ మందు కొట్టేసిండ్రా. చెప్పడా ఏం చూస్తున్నారా ఓబే పోలీసులు వస్తారు రేయ్ మన మంది సారాలు దొబ్బేసిర్రా. ఆ? రేయ్ నేను చూసినరా మీరు మా మందు కొట్టేయడం. అరే కెమెరా నువ్వు చూసేది నా కమర కడ్డి ఏంద్రా? చల్ చల్ పోతాం రా బాయ్ పోతాం. బాగా పొట్ట సాలే సింగిల్ దొరక చూసుకుంటాం రా నేను. ఆహా పైసలు కూడా దొరికినావా? ఓ మాస్టర్ ఏడుకోతాను ఇదే మన శిబిరం ఇదే ఆ మొత్తం బుగ్గలు కట్టినాం దా. ఏమిట్రా ఇదంతా నా శిబిరమేనా? అవును మాస్టర్. నేను చెప్పాను కదరా డబ్బులేం ఖర్చు చేయొద్దని. అబ్బా మనకాడ పైసలు ఎక్కడి సార్? మరి? మీ ఫ్యాన్స్ పెద్ద ఆవిడ మీ పోరాట స్ఫూర్తికి సేవకి ఫిదా అయ్యి ఈ చందా ఇచ్చింది. ఏయ్, నాకు ఫ్యాన్స్ ఏంట్రా? మాస్టర్ స్టిల్ బ్యాచులర్ జవాన్లో ఉన్నప్పుడు మీ అంగపుష్టి చూసి ఎవరు ఫిదయ్యారో ఏమో అయ్యో చెప్పారా అదే ఒరే ఇక్కడ ఏం తేలాడతారు సార్? నా మరచెమ్మ ఉండాలి కదరా. ఏమైనా ఈ మరచెంబులో వాటర్ కున్న టేస్ట్ ఏ మినరల్ వాటర్ ఉండదు లాయరు మస్తు మజా ఉంటుంది సార్. మరచెంబుని చూసుకోలేరురా? ఏం మనుషులరా మీరు? ఎవరు తెచ్చిండ్రా ఇక్కడే పెట్టారు కదరా వీటన్నిటితో పాటు. ఏంద్ర ఎదుగుతుండ్రు మాస్టర్ది కనిపించిందా నీకు? మాస్టర్దా అదే మాస్టర్ది చెంబా శంభు శంభు పోతారు చూడు శంభు అమ్మయ్యా బ్రతికించారా? ఇక్కడే మాస్టర్ టేక్ వెల్కమ్ టు ఎలక్షన్ రౌండ్ అప్. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రసారాల్ని మీ ముందు ఉంచే మా గాలి వార్త. ఇవాల్టి మన ప్రోగ్రాంలో భాగంగా ప్రతిసారి ఓడిపోతున్న పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్ళీ పోటీ చేస్తున్న కృష్ణయ్య మాస్టర్ తో ఒక స్పెషల్ చిట్ చాట్. ముందుగా వాళ్ళ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి, ఈసారి మీ అభ్యర్థి గెలుస్తాడనుకుంటున్నారా? నమస్తే. ఇందులో అనుకునేది ఏముంది? మన ప్రజాస్వామ్య ప్రక్రియలో పబ్లిక్ ఎవడెక్కువ పైసలు పంచి ఆడే గెలుస్తాడు. మా అభ్యర్థి తీరు చూస్తే గెలుసుడు కాదు కదా, డిపాజిట్లు కూడా సార్ చాలా సూటిగా తన అభిప్రాయం చెప్పినట్టున్నారు. ఇప్పుడు మనం కృష్ణయ్య మాస్టర్ గారితో మాట్లాడదాం. సార్, ఈసారి మా గాలి వార్తకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అది అది ఇక్కడ గోలగా ఉంది, కాస్త అలా పక్కకి రామ్మ. ఇక్కడ రామ్మ. చెప్పండి సార్. ఈ ఎన్నికల గురించి ఒక విషయం చెప్పాలమ్మా. వీళ్ళతో మాట్లాడమ్మా, వీళ్ళతోనే మాట్లాడమ్మా. మాట్లాడండి రా. చూసారుగా, ఎలక్షన్స్ అయిన తర్వాత మాట్లాడతానని సింబాలిక్ గా చెప్పి వెళ్ళిపోయారు మాస్టర్. మనం వేరే శిబిరం దగ్గరికి వెళ్దాం. చూసినావా మావా? ఆ బిల్లగాడు కోరి మీడియా దాని చేతిలో ఉందని నడుము తిప్పుకుంటూ పోతుంది. అరే నువ్వేం రంది పెట్టుకోకు మామ. ప్రతి కుక్క ఒక్కొక్క రోజు వస్తుంది, ప్రతి పందికి ఒక కాన్పు అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు. సినిమా 100 days పక్కా.